వ్యక్తిన టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతకై నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగించడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాస జీవితంలో దినం వెంబడి దినం, గడియ వెంబడి గడియ దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడు అని చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన అంశాల కొరకు దేవుడు విశ్వాసుల ఆయుష్కాలాన్ని ఆయన పొడిగిస్తూ ఉంటాడు. మొదటిది నేను చెప్పాలని అనుకుంటాను. మొదటగా ఆయనకి సమీపంగా రావడానికి మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. రెండవదిగా ఆయన స్వారూప్యతలోనికి ఎదగడానికి ఆయన మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. మూడవదిగా ఆయనలో ఐక్యపరచబడడానికి దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. అదే దేవుని ఎరుగని జనులకైతే ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన తట్టు తిరగడానికి, ఆయన పదే పదే అవకాశాలు ఇవ్వడానికి ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈ దిన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని. మహాపరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, గడిచిన దినాలలో యోనా గ్రంథంలో ఉన్న అనేక సత్యాలు, మరుగైన సత్యాలు మీరు మాకు బహిర్గతం చేసినందుకు మీకు వందనాలు. మీరు మాట్లాడే దేవుడు అని అనేకసార్లు రుజువుపరుచుకున్నారు. మరలా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చండి. మేము ఇంకా లోతైన అనుభవాల గుండా వెళ్ళగలటుకు కావలసిన కృపను దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోనా గ్రంథంలో గడిచిన దినంలో మనము యోనా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఓడ నుండి త్రోసివేయబడుట, నీళ్ళలో నెట్టివేయబడుట, ఆ తర్వాత మత్స్యము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మత్స్యము వచ్చి యోనాను మృంగుట అనేటటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. యోనా 3 దినాలు చేప కడుపులోనే ఉన్నాడు. ఆ చేప కడుపులో ఉన్నటువంటి యోనా యొక్క పరిస్థితి ఎలాగను ఉందో 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకుందాం. ప్రియులరా, రాయబడింది ఏమని ఉంది అనగా, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. చాలా అద్భుతమైన మాట. ఎందుకు నేను ఆ మాట అన్నాను అనంటే, ప్రార్థించడానికి రకరకాల స్థలాలు ఉంటాయి. కొంతమంది ఇంట్లో ప్రార్థిస్తారు, కొంతమంది పడక మీద నుండి ప్రార్థన చేస్తారు, కొంతమంది మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏకాంతంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. రకరకాల ప్రదేశాలలో ప్రార్థనలు చేయటం మనకు తెలియవచ్చును, కానీ చేప కడుపులో నుండి ప్రార్థన చేయటం అనేది ఉంది. అది చాలా వింతైనటువంటి అనుభవం. చేప కడుపులో ప్రార్థన చేసుకునేంత ప్లేస్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఉండే అవకాశం లేదు. కారణం ఏమనగా, సముద్రంలో ఉన్న నాచు లేదు, అది మింగిన చిన్న చేపలు, సగం అరిగిన, ఇంకా జీర్ణము కాని ఆ నాచు కంపులో, ఆ మురికి కూపములో భక్తుడు అంటున్నాడు, యోనానే అంటున్నాడు, అది ఒక కూపము అన్నాడు, అదొక అగాధము అన్నాడు. అక్కడ నేను భూస్థాపన చేయబడ్డాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కూపంలో, ఈ లోతులో, ఈ మురికిలో, ఈ నాచులో యోనా ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేయవలసిన స్థలంలో ప్రార్థన చేయలేదు, చేయమన్నప్పుడు ప్రార్థన చేయలేదు, ఇంకా ఆ చేయాల్సిన పరిస్థితిలో ప్రార్థన చేయలేదు. కానీ దయనీయ స్థితిలో బ్రతికి ఉండడానికి అవకాశం లేని ఆ స్థితిలో బహుశా మోకరించి మోకాళ్ళు దగ్గరకు లాక్కొని ఇలాగన ప్రార్థన చేస్తున్నాడేమో. ప్రియులరా, నిజంగా ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఆధారం. ప్రార్థన చేయకుండా ఒకడు దేవుని యొక్క సంగతులను గ్రహించలేడు, దేవునితో సంభాషించలేడు. మనుషుల మధ్య ఆ భాష లేదు, కమ్యూనికేషన్ అనేది ఎలాగున ఒకరి యొక్క అభిప్రాయాలు ఇంకోరు తెలుసుకోవడానికి కారణమవుతుందో, ప్రార్థన దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి మన అవసరాల కోసం అర్థించడం మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కోవడానికి ఇచ్చే ఒక గొప్ప అనుభవమే ప్రార్థన. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్క కట్టి పక్షిని ఎగరమంటే అది ఎగరలేదు. క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవుడికి 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్క ప్రార్థన అయితే ఇంకో రెక్క వాక్య ధ్యానం. ప్రియులకు అర్థమవుతుందో లేదో, ఒక రెక్క ప్రార్థన అయితే ఇంకో రెక్క వాక్య ధ్యానమై ఉండాలి. ఒక రెక్క అనగా ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేయకపోయినా, వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థనలో దేవునితో ఐక్యపరచబడకపోయినా ఉపయోగం లేదు. ఒక రెక్క కట్టేసిన పక్షి ఎలాగున ఆకాశ మండలంలో అంత దూరం కాదు, కానీ అసలు కింద నుంచి పైకి అది వెళ్ళలేని దయనీయ స్థితిలో ఉంటుంది. అదే 2 రెక్కలను సమంగా ఊపినప్పుడు అది ఆకాశ మండలంలో గొప్ప పెను గాలులను కూడా ఎదుర్కొనగలిగిన శక్తి పక్షిరాజు
రాజు కలిగి ఉంటుంది. ఈ లోకంలో ఆ క్రీస్తు అనే బండపై మన అడుగులు స్థిరపరచబడవలనన్నా మనం ప్రార్థన ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రార్థించాల్సినటువంటి అనేక సమయాలను మనం వ్యర్థమైన వాటి కోసం ఖర్చు చేసినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రార్థన చేసే సమయాన్ని మనం లోకానికి అప్పగించేసి ఆ సమయాన్ని దొంగిలించినటువంటి వారంగా. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడు, మీరు దొంగిలించునే ఉన్నారు అని అంటున్నాడు. కేవలం దశమ భాగాల కొరకు మాత్రమే కాదు కానీ మన జీవాన్ని ఆయనకి ఖర్చు చేయడం లేదు. మన ప్రార్థనా జీవితం ఆయన విషయంలో మనం కలిగి లేము. ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నాం, ఆయన సొమ్మును దొంగిలిస్తున్నాం, ఆయన మనకు అనుగ్రహించిన జీవాన్ని దొంగిలిస్తున్నాం. ప్రియులారా, పక్షి రాజు ఎలాగున ఎగురుతుందో 2 రెక్కలు ఊపినప్పుడు, అలాగున క్రైస్తవ జీవితంలో ఒడిదుడుకులు తట్టుకొని ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఎదగలవలనన్న వాక్య ధ్యానం ప్రార్థనకి మనం ప్రాముఖ్యమైన సమయం ఇవ్వవలసిన వారంగా ఉంచున్నాం. యోనా జీవితంలో ఎవరు చెయ్యని స్థలంలో, ఉండకూడని ప్రదేశంలో ఉండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ పర్వతం నుండి ఆయన ఉత్తరమించే దేవుడుగా ఉన్నాడని అనేక సార్లు కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్యను ప్రారంభించబోయే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వానిగా ఉంటున్నాడు. ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన శిలువ యాగమును వనర్చబోయే ముందు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ అనుకుందామా? ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభించబడింది, ఆయన పరిచర్య ప్రార్థనతో ముగించబడి ఉంది. ఈనాడు ఎంతగా మనం ప్రార్థన మీద ఆధారపడుతూ ఉన్నాం, ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం. ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి మోకాళ్ళు తెల్లగా ఉంటాయట. అమ్మ, విన్నారా ఈ మాట? ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి మోకాళ్ళు తెల్లగా చేయబడతాయంట. ఎవరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారి మోకాలు తేజస్సుతో వెలుగునందుతూ ఉంటాయి. ఎవరు ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారో వారు అద్భుత కార్యాలు చూడగలుగుతారు. ప్రార్థన చేయకుండా, ప్రార్థనానుభవం లేకుండా ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయ ఫలాలు కూడా మనం చూడలేం. బైబిల్లో చాలా మంది ప్రార్థనను ఎలాగ వినియోగించారో మనం చూద్దాం. తిరిగి వెనక్కి వద్దాం. నేను ఒక్కొక్క వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను, ఇశ్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అయ్యా, విన్నారా? నిట్టూర్పులు. ప్రార్థన అనగా వారు తమ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచినారట. 400 సంవత్సరాలు పైగా ఐగుప్త బానిసత్వంలో మగ్గినటువంటి వారు జీవం కలిగిన దేవుని తట్టు తిరుగుతూ వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్నారు. కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన గుర్తొస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళే పిల్లవాడు ఎంత చక్కగా చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడో, మంచంలో మొలుగుతున్న వృద్ధులు ఎంత బాగా ప్రార్థనా సహాయాన్ని కోరుతారో, అప్పుల ఊబిలో కూరుకున్న ప్రతి వాడు కూడా దేవుని సన్నిధిలో కొంచెం ప్రార్థన చేయించుకోవాలని తలంపులు కలిగి ఉంటాడు. ఇంకా ఆయా సమస్యలు, ఆయా పరిస్థితులు ప్రార్థనని జ్ఞాపకం చేస్తాయి. ఏదో సమస్య వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, భారం వచ్చినప్పుడో కాదు, కానీ నిజంగా ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటు కావాలి, మన దైనందిక జీవితంలో భాగం కావాలి. ఎందుకనగా యేసుక్రీస్తు వారే మన ప్రార్థనా జీవితానికి మాదిరికరమైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు మాదిరి. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం మొదలు చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి తిని అని అంటున్నాడు. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. నేను ఈ లోకములకు కొరకు ప్రార్థన చేయటం లేదు, కానీ నీవు నాకు ఇచ్చిన ఈ జనాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రార్థనను మన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడైండి కూడా మనందరికీ మాదిరికరంగా ఉన్నాడు. ప్రియులరా, ఆయన మనం మాదిరికరంగా తీసుకున్నప్పుడు ప్రార్థన మన జీవితంలో భాగమైపోతుంది. ఇదిగో, ఇశ్రాయేలీలు తమ వెట్టి పనులను బట్టి పెట్టిన మొర వారు దేవుని సన్నిధికి తీసుకువచ్చారు. వారు ఏడ్చి తమ నిట్టూర్పులను విడిచినారు. ఐగుప్త బానిసత్వంలో నలిగిన, కృంగిన, వేదన పూరితమైన బ్రతుకులను బట్టి, వారు వెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచినట్టుగా చూస్తున్నాం. చూసారా? ఆ కింద వారి వెట్టి పనులు బట్టి పెట్టిన నిట్టూర్పుల విషయంలో దేవుడు ఎలాగును స్పందిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రాముఖ్యంగా 4 మాటలు రాయబడ్డాయి.
24వ వచనంలో ఇలాగున ఉంది, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అయ్యా 4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ప్రార్థన చేస్తే మన పితరులైన ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎలాగో స్పందించాడో ఆ 4 సంగతులను నేను మీకు తెలియజేశాను. మొదటగా, కాగా దేవుడు వారి మూలుగును విని. అర్థమైందా? పక్కవారు వినాలని మన ప్రార్థన కాదు, సమాజం మనల్ని ప్రార్థనాపరులుగా గుర్తించాలని మన ప్రార్థన కాదు, ఐడెంటిటీ కోసం ప్రార్థన కాదు. ప్రార్థన వినగలిగిన వాడు దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి విన్నపం. అయితే ఆ ప్రార్థన ఎవరు వినాలని కోరుకోవాలి అని అంటే దేవుడు వినాలని కోరుకోవాలి. ప్రార్థన చేయండి అని అంటే ఎదుటిని విమర్శించడానికో, మన హృదయాన్ని కుమ్మరించడానికో, లేకపోతే మన భావాలు ఇతరుల మీద రుద్దడానికో కొంతమంది ప్రార్థన వినియోగిస్తుంటారు. చాలా చాలా తప్పు. ఇదిగో ఇశ్రాయేలీయులు పెట్టిన మొరని దేవుడు విన్నాడు. ఎస్, మన మొర దేవుడు వింటాడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో. కేవలం వినడం మాత్రమే కాదు, ఇంకా ఏమనుందంటే ఆయన ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకొనెను. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన ఇచ్చిన వాగ్దానములను, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన వచనములను ఆయన తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వినటం మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, కానీ అక్కడ ఇశ్రాయేలీయులను చూచెను. ఇంతకుముందు చూడలేదా? అడగందే అమ్మాయిన అన్నం పెట్టదట. మనం లోకంలో చాలా సామెతలను చూస్తూ ఉంటాం. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు. సొంత కొడుకే పేగు తెంచుకుని పుట్టినవాడే వాని ఆకలి విషయంలో వాడు స్పందిస్తే తప్ప వాడి ఏడుపును బట్టి పిల్లవానికి తల్లి పాలేవదు. ఇదిగో భావనను మనం తెలియచేసినప్పుడు ఎంత చక్కగా మనకు విలువ ఇస్తాడు దేవుడు అనగా, ఆయన మన మొర వింటాడు, ఆయన మన మొరను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన మనల్ని చూస్తాడు. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎస్, దేవుడు మన విషయంలో స్పందిస్తాడు, ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. ఇంత చక్కగా దేవుణ్ణి ప్రభావితం చేసే ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? యోనా ప్రార్థన చేస్తున్నాడు ఎవరు చెయ్యని ప్రదేశంలో, ఆ భయంకరమైనటువంటి కూపంలో, ఆ పరిస్థితుల్లో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడంటే వాడెవడో. ఇదిగో ఆ స్థితి రాకముందే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడగలిగితే దేవుడు మన మొర వింటాడు, ఆయన మనల్ని చూస్తాడు, ఆయన మనల్ని లక్ష్యం ఉంచుతాడు, ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఇదిగో ఇంకొక వ్యక్తి ప్రార్థన మనం చూద్దాం. మొదటి ప్రార్థన శ్రమలు బాధలను బట్టి పెట్టిన ప్రార్థన. రెండవ ప్రార్థన ఎక్కడ ఉంది అనగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక వ్యక్తి మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. ఇదిగో ఎంతో ఉన్నతంగా దేవుడు సంసోన్ని తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు. సంసోనికి ఈ పేరు పెట్టవచ్చు వరప్రసాదు, అనగా దేవుడు వారికి ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి సంసోను ఆ తల్లిదండ్రులకు అనుగ్రహించబడ్డాడు. సంసోను తండ్రి ఎంతో ఉన్నతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ బిడ్డను పెంచడానికి కావలసినటువంటి తర్ఫీదును నాకు దయచేయం. అబ్బా, ఎంత ఉన్నతమైన తండ్రి. పిల్లరా, నేను ఒకటి కోరుకుంటున్నాను, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మీ ప్రార్థన ఇలాగునుంటే ఎంత మేలు, మీ ప్రార్థన ఇలాగును ఉంటే ఎంత మేలు. ఇదిగో పిల్లలకని చాలా మంది లోకానికి అప్పగిస్తూ ఉన్నారు, కానీ అదే పిల్లల కోసం మొరపెట్టగలిగితే సంసోను తండ్రి అద్భుతంగా మనోహ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనగా, ఈ బిడ్డను ఎలాగును పెంచాలో నాకు తర్ఫీదును దయచేయము, నాకు అభ్యాసము చేయము. ఎస్, ఇదిగో ఎంతో అభ్యాసము చేత తర్ఫీదు చేయబడి బిడ్డను పెంచినాడు. గాని సంసోన్ ఇశ్రాయేలీల రక్షణార్థమై ఉండవలసినటువంటి వాడు, ఫిలిస్తీన్ల బారి నుండి కాపాడవలసినటువంటి వాడు, స్త్రీలోలుడే. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటాం, ఆ కంటిన్యూషన్ లో రాయబడి ఉంటుంది, తిరుగలి విసిరువాడాయను. ఎంత భయంకరమైనటువంటి మాట. శక్తి సామర్థ్యాన్ని పోగొట్టుకోవటం మాత్రమే కాదు, చువ్వలు
రెండు కాల్చి గుడ్లను పొడిచినప్పుడు గుడ్డివాడవటం మాత్రమే కాదు, చేతులు కాళ్ళకు సంఖ్యలు వేయబడి బందీగా పట్టబడటం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు తిరుగలి విసురువాడాయను అంటే ఎంత భయంకరమైన మాట. దేవుడిచ్చిన బలాన్ని సరిగా వాడకపోతే, దేవుడిచ్చిన శక్తిని సరిగా వాడకపోతే, దేవుడికి నమ్మకమైన పనివారిగా పని చేయకపోతే, దేవుడి యొక్క ఆ మార్గంలో మనం నడవకపోతే మనకు కూడా ఇదే స్థితి వచ్చే ప్రమాదం ఉంది. ప్రార్థన లేమి ఉన్నప్పుడు కూడా ఈ స్థితి వచ్చే ప్రమాదం ఉంది. చెప్పిన పని చేయకుండా ఉండటం వలన కూడా మనం ఈ స్థితిని తెచ్చుకోవచ్చు. ఏమని ఉందనగా తిరుగలి విసురువాడాయను అంటే ఒక బానిస కన్నా హీనంగా అంధత్వంతో ఆ తిరుగలి విసురుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా ఈయన ఆ ముందు దినాల్లో ఇశ్రాయేలు రక్షణార్థం కోసం పనిచేసిన వాడు చివరికి ప్రార్థన చేస్తున్నాడు. తాను పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం లేదు, కానీ పగతో ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే తాను ఏం కోరుకుంటున్నాడంటే దేవుణ్ణి మరొక అవకాశం ఇవ్వమని అర్థిస్తూ ఉన్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో అత్యంత క్లిష్టమైన లేదు విపరీతమైన పాపం ఏమిది అనగా ఆత్మహత్య చేసుకోవడం. ఆత్మహత్య దేవుడు అంగీకరించేది కాదు. ఇక్కడ చూస్తూ ఉంటే సంసోను ప్రార్థన లేమి దేవునితో సహవాసంలో అది అంటుకట్టబడపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటి అనగా ఆయన్ని ఆ గుడిలో ఆ స్తంభములకు కట్టివేశారు. ఆయన గొలుసులను పెకలించినప్పుడు దేవుడు తలపై ఆ వెంట్రుకలను తిరిగి మలిపించినప్పుడు తన పూర్వ బలాన్ని పొందుకోవడం మాత్రమే కాదు, గాని తనతో పాటు ఆ ఫిలిస్తీన్లను తాను చంపిన దానికన్నా లెక్క ఎక్కువగా చంపడం మాత్రమే కాదు, గాని తాను కూడా హతుడయ్యాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రార్థనను సక్రమమైన మార్గంలో వినియోగించకపోతే, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా, కష్టాల్లో బాధలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉంటే సరి అయిన భక్తి కాదు. నేను బాగా ఉన్నప్పుడే గాలి పీలుస్తాను, మిగతా టైంలో గాలి పీల్చను అంటే కుదరదు ప్రియులరా. ఆక్సిజన్ మన శరీరానికి ప్రాణవాయువు. అది మనం ఎలాగూ చేస్తామో ప్రార్థన మన జీవితాల్లో భాగం అవ్వాలి. ప్రార్థనలో మనం సరిగా లేకపోవడం వల్ల సంసోను లాగా చాలా సార్లు మనం విఫలం అవడం మాత్రమే కాదు, పాపానికి దొరికిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎంతో బలవంతుడైన సంసోను తనను తాను హతమార్చుకున్నట్టుగా ఆ ఇజ్రాయేలుని చంపడం ఒక ఎత్తు అయితే, తనను తాను కూడా పోగొట్టుకోవడం అనేది అలా మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా ముందుకు పోతే 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక ఛాలెంజింగ్ ప్రాఫిట్ కనిపిస్తున్నాడు. ఒక బలమైన సవాళ్ళతో కూడిన ప్రార్థన చేసిన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. సంసోను జీవితంలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన రావాలి, కానీ అది సరైన పశ్చాత్తాప ప్రార్థన కింద రాకపోయింది కాక ఆ ప్రార్థన కేవలం ఆ పగ తీర్చుకోవడానికే హేతువుగా మారింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక ఆయన సవాళ్ళతో కూడిన ప్రార్థన. అయ్యా, ఈ ప్రార్థనని మనం నేర్చుకుంటే ఎంత మేలు, ఈ ప్రార్థన మనం అభ్యాసం చేస్తే మనం ఎంత మేలు. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి చాలా స్పష్టంగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఎంత ఉన్నతమైనటువంటి సవాలు. మరి అక్కడ మనం చూస్తున్న బయలు దేవతలను ఆశ్రయించినటువంటి ప్రవక్తలు 450 మంది అక్కడ ఉంచి ఉన్నారు. అంటే అపోజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అషరాదేవిని పూజించేటటువంటి జనాంగం అక్కడ ఉన్నటువంటి వారు ఉంచి ఉన్నారు. వారి అపోజిషన్ చాలా బలంగా ఉంది. ఈయన ఒక్కడే అయిపోయినాడు. యెహోవా నామమున ప్రార్థన చేసే ఒక సవాలుతో కూడిన ప్రార్థన చేసే భక్తుడు కేవలం ఒకడే ఉన్నాడు. ఆశ్చర్యం ఏమిటి అనగా అక్కడ సవాళ్లు విసరబడ్డాయి, సవాలుకు ప్రతి సవాళ్లు కూడా చేయబడ్డాయి. ఛాలెంజింగ్ ఫీల్డ్ లో తాను ఏలియా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరిరువురి మధ్య జరిగిన ఒప్పందం ఏంటని మనం చూస్తున్నప్పుడు, ఒక కందకాన్ని తవ్వించి కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలు తునకలుగా చేసి అందులో వేసి అంత మాత్రమే కాదు, కానీ ఎంతో ఆ కందకంలో నీళ్లు అనగా లోపలున్న కట్టెలు మొక్కలు తేలున్నట్లుగా నీళ్లు పోసిన తరువాత అవి కట్టెలు అగ్ని లేకుండా అవి బుగ్గి చేయబడాలి. ఇది అసాధ్యం. అగ్గి పెట్టి తడిస్తేనే పొయ్యి అంటించుకోవడం చాలా కష్టం. అలాంటిది బాణల నీళ్లు కుమ్మరించి అక్కడ పోసినప్పుడు అవి నీటి మీద తేలాడుతూ ఉన్నప్పుడు వాటిని బుగ్గి చేయడం అసాధ్యం. అలాగే చేయవలనన్నా ఎన్నో డిగ్రీల ఉష్ణోగ్రత లేదు వేడిమి అక్కడ కావాల్సి ఉంటుంది. ప్రియులుగా ఆశ్చర్యం ఏంటంటే ఏలియా అప్పటికే అక్కడ ఉన్నటువంటి వారు అషరాదేవిని పూజించేటటువంటి వారు బయలు ప్రవక్తలు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎన్నో రకాలుగా చేశారు. కానీ ఈయన ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు అంటే మనం 37వ వచనంలో చూడొచ్చు. ఈ మాట ఉంది, యెహోవా
నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయమును నీ తట్టుకు తిరుగు చేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 38వ వచనం, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందమున్న నీళ్లను ఆరిపోజేసెను. అయ్యా, ప్రార్థన చేస్తే అగ్ని కీలలు, అగ్ని జ్వాలలు రావడం మాత్రమే కాదు గాని, కట్టెలను కాల్చడం మాత్రమే కాదు గాని, ఆ కందకంలో ఉన్న నీళ్లను, రాళ్లను బుగ్గి పాలు చేసినట్లుగా చూస్తాను. సవాళ్లతో కూడిన ప్రార్థన ఈ రోజులో అవసరం. ఎందుకనగా సాతాను దురాత్మల సమూహం మానవ జాతిని పట్టి పీడించడం మాత్రమే కాదు గాని నిత్య నరకాగ్నికి వారిని తీసుకోపోవాలని సాతానుడు తన పన్నాగాలను పన్నుతూ ఉన్నాడు. మరి ఇంత భయంకరమైన ఉచ్చుల నుండి మానవుడిని రక్షించడానికి దేవుణ్ణి నమ్ముకున్న బిడలంగా మనం చేయవలసిన పని ఏమనగా ప్రార్థనకు మించి నువ్వేమి చేసినా, ప్రార్థన లేకుండా నువ్వేం చేసినా దాని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నువ్వు గ్రహించలేవు. అందుకే ఓ భక్తుడు అంటాడు, నరకం తయారు చేయబడింది మన కోసం కాదట, నరకం తయారు చేయబడింది సాతానుడి కోసం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? నరకం తయారు చేయబడింది సాతానుడు వెళ్ళవలసినటువంటి స్థలం నరకం. ఆశ్చర్యం, దేవుడు తన స్వరూపంలో తయారు చేయబడిన బిడ్డలు సాతాను తట్టు తిరగబడడం వల్ల వీరు నరకానికి పాత్రలు అవుతున్నారు. అందుకే దేవుని ఆలోచన ఏంటి అనంటే నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం దేవుని పిల్లలతో నింపబడాలి. అయ్యా, ఈ మాట అర్థమవుతుందా? నరకం ఖాళీ చేయబడాలి అనగా ఒక సాతానుడు తప్ప ఇంకెవ్వరు, ఏ మనుష్య జాతి అక్కడ ఉండటానికి వీలు లేదు. పరలోకం కిటకిటలాడాలి, నరకం ఖాళీ అయిపోవాలి. కానీ ఏం జరుగుతుంది? ప్రతివాడు ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏం కట్టుకుందునా అని దురాశల చేత మరులు కొల్పబడిన వాడే ఆ నరకానికి పాత్రుడవుతున్నాడు. ప్రార్థించవలసిన వారు ప్రార్థించకపోవడం బైబిల్లో చాలా సుస్పష్టంగా ఉంది. దేశం కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, ఆయా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంగుళార్పణ మనం కలిగి ఉన్నప్పుడు దాని ఫలాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. సంఘాలు ప్రార్థించవలసిన సంఘాలు ప్రార్థించకుండా ఉండకపోవడం వల్లనే ఎన్నో విపత్తులను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఘాన్ని కాపాడుకోగలుగుతావు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సమాజాన్ని, నీ దేశాన్ని కూడా నువ్వు జయించుకునే అవకాశం ఉంటుంది. బైబిల్లో ఒక ఆయన చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. 1వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో, యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. నాకు ఈ మాట చాలా ఇష్టమైనటువంటి మాట. వేదనలో వీడిని కన్నానని వాని తల్లి వానికి ఏమని పేరు పెట్టిందంటే యబ్బేజు. ఫుట్ నోట్లో ఏమని ఉంది అంటే వేదన అనగా వేదన పుత్రుడా అని పేరు పెట్టింది. అయ్యా, ఎవడైనా తమ పిల్లలకి ఏడుపు గొట్టు మహోడా అని పిల్లలకు పేరు పెడతారా? ఎంత మంచి పేర్లు పెడతారు, ఎంత ఉన్నతమైన పేర్లు పెడతారు. ఈ తల్లి వీనికి ఏమని పేరు పెట్టింది అనగా వేదన పుత్రుడు అనగా మన భాషలో ఏడుపు గొట్టు మహోడా అని పేరు పెడతా ఉంది. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. చాలా ప్రాముఖ్యమైన మాట. యబ్బేజు ప్రార్థన మనం గనక చేయగలిగితే ప్రియులరా, నిజంగా దేవుని యొక్క కృపను పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి చెందడానికి యబ్బేజు ప్రార్థన మనకు మార్గదర్శకంగా ఉంది. ఎలాగున ప్రార్థన చేశాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే, యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా. చాలా యుక్తమైనటువంటి ప్రార్థన. ఎలాగున చేస్తున్నాడంటే, నా సరిహద్దును విశాలపరచి, అయ్యా నా ప్రార్థన సరిహద్దును విశాలపరచు, నా భక్తి అనే సరిహద్దును విశాలపరచు, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనే గుడారమును విశాలపరచని ప్రార్థన చేస్తా అన్నాడు. ఎన్నిసార్లు మన ఆత్మీయాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నిసార్లు ఆత్మీయంగా వృద్ధి చెందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కీళ్ళ నొప్పుల కోసం ప్రార్థన చేస్తాం, లేకపోతే శరీర రుగ్మతల కొరకు మనం
ప్రార్థన చేస్తాం, లేకపోతే అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం, అవకాశాల కొరకు ప్రార్థన చేస్తాం, అందరం ఎక్కడానికి ప్రార్థన చేస్తాం. కానీ ఆత్మీయాభివృద్ధి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అయ్యా నా ప్రార్థనా జీవితాన్ని విశాలపరచు, గంట సేపు ప్రార్థన చేస్తుంటే ఇంకా ఎక్కువగా నీ సన్నిధిలో ప్రార్థన చేసే ఆ శక్తిని నువ్వు నాకు దయచేయి. అయ్యా నా వాక్య ధ్యానాన్ని నువ్వు విశాలపరచు, నా ఆత్మీయ జీవితం ఇంకా అభివృద్ధి చెంది నేను నీ సారూప్యతలోనికి, నీ సమీపంగా నేను వచ్చేలాగున, నీలో ఐక్యపరచబడినట్లుగా మనం ఏకమయ్యి ఉండులాగున నన్ను నడిపించు అని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 17వ అధ్యాయంలో అలాగునే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా? నీతో ఏకమవులాగున వీరిని నువ్వు నాకు అనుగ్రహించావు, వీరు కూడా ఆ ఏకత్వంలోనికి రావాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! మన సరిహద్దు గుడారాన్ని విశాలపరచు. ఇంకా అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అయ్యా ఏ హస్తం మనకు తోడున్నా మనకు ఉపయోగం లేదు, ఏ బలమైన హస్తం మనకి తోడు ఉన్నా ఉపయోగం లేదు. కానీ యెహోవా హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు, అందుకే ఆయన మనల్ని ఆశీర్వదించకుండా ఉండనేరుటకు యెహోవా హస్తము కురచగా లేదు అంటే ఆయన తన చెయ్యిని వెనక్కి తీసుకునే దేవుడు కాదు, కానీ ఆయన మన ఆశీర్వదించబదుడైనాడు. శారీరకమైన ఆశీర్వాదాల గురించి మాత్రం నేను మాట్లాడడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం దేవుని కొరకు అంగలార్చవలసిన వారంగా ఉంచినాం. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన తప్పకుండా మనకి భూ సంబంధమైనవన్నీ అనుగ్రహిస్తాడు. అయితే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం ప్రార్థనను ఎక్కువగా ఖర్చు చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎంతమంది యబ్బేజులాగా ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ ఇప్పటి వరకు భౌతిక ఈవుల కొరకు, అవసరాల కొరకు ప్రార్థన చేసినావేమో, కానీ వ్యక్తిగత ఆత్మీయ ఆశీర్వాదం కొరకు, ఆత్మీయంగా ఎదగడం కొరకు, ఆత్మీయంగా దేవుని స్వారూప్యతలోనికి రావడం కొరకు ఈ రోజు నుండి ప్రార్థన చేస్తే ఎంత మేలు, ఎంత దీవెనకరం. అలాగున మన ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియరా, విలువైనటువంటి వ్యక్తుల జీవితాల్లో ఉన్న ఆయా ప్రార్థన అంశాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలీయులు పెట్టినారు తమ వెట్టి పనులను బట్టి ప్రార్థన. సంసోను ప్రార్థన చేసినాడు, తన వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అయినప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేశాడు. మూడో వ్యక్తిని చూస్తున్నాం, ఏలియా. సవాళ్లతో కూడిన ప్రార్థన, అగ్ని జ్వాలలు కుమ్మరింపు కలిగినటువంటి ప్రార్థన, ఆత్మీయాభివృద్ధి కొరకు ప్రార్థన చేసిన యబ్బేజును కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎలాగున మన ప్రార్థన ఉంది. వీరి జీవితాలను చూసినప్పుడు సరి అయిన ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన, దేవుడు ఆశీర్వదించే ప్రార్థన మనం చేయాలని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అలాంటి ప్రార్థనాత్మతో మిమ్మల్ని నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. యోనా జీవితంలో నాయన, యోనా ఎలాగున ఆ కోపంలో నుండి ప్రార్థన చేస్తున్నాడో, అయ్యా అనేక సార్లు మేము కూడా కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన ఆశ్రయిస్తున్నామే, కానీ ప్రార్థన మా జీవితంలో భాగంగా లేదు. ఇలాగున ఎందరూ తమ యొక్క ప్రార్థన లేమిని గురించి ఒప్పుదల కలిగి నాయన వాక్యము చేత పట్టబడిన వారే ప్రార్థనకు సమయం ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారో, వారి తీర్మానాన్ని మీరు ముద్రించండి. గొప్ప ప్రార్థనా పరులుగా వారిని ఎదిగించండి. అంధకార శక్తులు ఇహలోక నాదుడిపై జయము కలిగిన ప్రార్థన, ఏలియా వంటి ప్రార్థన, యబ్బేజు వంటి ప్రార్థన మా ప్రియులకు మాకు మీరు నేర్పించండి. మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. థ్యాంక్ యూ.